गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। वक्रतुण्डं महाकायं सूर्यकोटिसमप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सदादेवताभ्यो नमः। ఆఖరి వారం లాస్ట్ టైం మనం డిస్కస్ చేసినప్పుడు అమ్మవారు దుష్ట మహిషాసురుణ్ణి ఏదో ఒక మిషన్ మీద సంహరిస్తాను అని చెప్పుకుంటూ అక్కడ మనం పురాణాన్ని శుభం పలికాము. ఈ రోజున అమ్మవారు ఏ విధంగా మహిషాసురుణ్ణి మర్దన చేయగలదో సంహరించగలదో అనే దాని మీద చెప్పుకుందాం. దుష్ట మహిషాసురుడు వరదర్పితుడై మహాబలశాలి అయి బహుసేనా నాయక పరివేష్టితుడై ఒకసారి మృగయ విలోల చేతస్కుడై వనసంచారం అనుష్ఠసాగాడు. గొప్పనైన సైన్యాన్ని తీసుకొని అతడు తనకున్న వరం యొక్క గర్వం, అదే అంటారు దేవుడిని తపస్సు చేసి ఏమి కోరద్దురా నాయన అని ఎందుకంటారంటే ఇది కూడా ఒక రీజన్. దేవుడు ఇచ్చిన వరాలు అది కూడా ఒక మాయే. మనం గొప్ప తపస్సు చేసి దేవుడిని వరాలు అడిగితే ఆ వరం రూపంలో మనకి ఏదన్నా ప్రాబ్లం కూడా రావచ్చు, మనం పాడవచ్చు. అందుకనే కోరకూడదు. రాక్షసుల నుంచి మనం తెలుసుకున్న ఎగ్జాంపుల్ ఏంటి? రాక్షసులు అనే వాళ్ళని ఎగ్జాంపుల్ పెట్టుకుని మనం తెలుసుకుంది ఏంటి అంటే వాళ్ళు వరాలు పొంది గర్వాన్ని పొందారు వరాలతో పాటు. అలా ఈయనకి వరం వచ్చింది, దానివల్ల గర్వం వచ్చింది. మహాబలశాలిని నేను, నన్ను ఎవరేమీ చేయలేరు అని. అలా గొప్పనైన సైన్యాన్ని తీసుకొని అరణ్యంలో తిరుగుతున్నాడు, మొత్తం వనసంచారం చేస్తున్నాడు. అనుకోకుండా దుర్యాత్మ అయిన ఆర్యాదేవి తపోవనాన్ని ప్రవేశించి అమ్మవారు ఎక్కడైతే తపస్సు చేసుకుంటున్నారో అక్కడ వీడు ప్రవేశించాడు సైన్యాన్ని తీసుకొని. ఆమె సమీపానికి వస్తుండగా, అమ్మవారి యొక్క తపస్సు చేసుకున్న ప్లేస్కి వస్తుండగా, అమ్మవారు రక్ష పెట్టారుగా అందరినీ, అంబికా శక్తులచే నిరోధింపబడినాడు. అమ్మవారి యొక్క శక్తులు వాడిని ఆపేశాడు. కుదరడానికంటే వాడికి కనబడక్కర్లేదు. అమ్మవారి శక్తులు ఎలా ఉంటాయంటే కనబడకుండానే వాడికి అడ్డంకులు కలిగిస్తారు. అతడు ఒక క్షణం నిశ్చేష్టుడై తన సేనంతటిని ఆ అటవీ మధ్యంలో ప్రవహించే శ్రీనదీ తీరంలో సమావేశపరిచాడు. కూడా ఒక్కసారి షాక్ అయ్యాడు. ఇదేంటి, మనకి ఇంత గొప్ప శక్తి ఉంది, వరం ఉంది, ఎవరు మనల్ని ఆపలేరే, అలాంటి ఏదో శక్తులు మనల్ని ఆపుతున్నాయని అనుకొని అక్కడే ఉన్న నదీ ప్రాంతం శ్రీనది దగ్గరలోకి తన సైన్యాన్ని అంతని తీసుకొచ్చి నిల్చోబెట్టాడు. అక్కడ సమావేశపరిచాడు, మీటింగ్ పెట్టాడు. మాయా విద్యా కోవిదులైన వారిని నియోగించగా వారు దేవి ఆశ్రమంలో ప్రవేశించి మాయతో, వాడికి ఉన్న రకరకాల మాయలు ఉన్నాయి. ఎలా అయితే సీతమ్మను పట్టుకెళ్ళడానికి రావణాసురుడు మాయావేషంలో వచ్చి చేశాడో అలా మాయావేషంలో వీరు అమ్మవారి ఏదైతే ప్రాంగణంలో తపస్సు చేస్తున్నారో అక్కడ వాళ్ళ సైన్యాన్ని పంపించాడు లోపలికి. ఆమెను చూసి తిరిగి వచ్చి తమ నాయకునికి ఆమె లోకోత్తర లావణ్య సంపదను వర్ణించి చెప్పగా, రాక్షసులకి అమ్మవారిలా కనబడతారా, ఆడదానిలా కనబడుతుంది. ఎవరో బ్యూటిఫుల్ లేడీ ఉందన్నట్టు చూస్తారు రాక్షసులు. అలా అమ్మలా కనబడలేదు వాడికి, అర్థమైందా? అయితే వాడు చూసింది ఏంటి, ఆడదాన్ని చూసి వచ్చారు, ఆడదానిలా చూసి వచ్చారు. అందుకని చెప్పడం ఏమైంది, తల్లిని చూసామని చెప్పలే, ఒక బ్యూటిఫుల్ లేడీ లోపల అక్కడ తపస్సు చేస్తుంది అని చెప్పాడు. అందుకనే మనం పైన కనబడే శరీరాన్ని చూసినప్పుడే ప్రకృతి, అది మాయ. దానివల్ల ఏంటంటే అట్రాక్షన్సే ఉంటాయి, అది మగవాళ్ళు కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు. అందుకని అంతా దేవుడి సృష్టి అనుకొని ఉంటే న్యూట్రల్గా మనం ఉండగలుగుతాం, వాటి వైపు అట్రాక్ట్ అవ్వకుండా ఉండగలుగుతాం. ఇంత చెప్తున్నామని ఏదో విషయంలో, ఇప్పుడు నేను చెప్తున్నా మీరు చెప్తున్నా, ఏదన్నా మన మనసులో సాధన పరంగా గురువు గారు ఇలా చెప్పారు, ఇలా నడుచుకోవద్దన్నారు, గురువు గారు ఇలా చెప్పారు, ఇలా ప్రవర్తించాలనేది బుద్ధికి రానంత వరకు కలి ప్రభావం ఎంత దారుణంగా ఉంటుందంటే గురు మాటని పక్కన పెట్టేసి మరీ తప్పుదారిలో వెళ్ళిపోయి కింద పడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అర్థమైందా? మాయ అంత గొప్పగా ఉంటుంది. వారు దేవి ఆశ్రమంలో ప్రవేశించి చూసి వచ్చి చెప్పారు. ఆ శుంఠ కామోపపీడితుడు అయ్యాడు. శుంఠ అంటే ఎవరు ఇక్కడ, ఎవరైనా రాక్షసుడు, ఎవరా మహిషాసుడు. కామోపీతుడు అంటే ఆ ఆడదాన్ని అమ్మవారు అమ్మో తల్లి అని అనుకోవటేవాడు. ఆడదే చూశాడు కాబట్టి ఆవిడ లాగేసుకున్నాం, తెచ్చేసుకున్నాం. ఇదే కదా రాక్షసుల గురి బుద్ధి ఏంటి, ఎక్కడైనా బాగుంటే తెచ్చేసుకొని వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి. తక్షణమే ఆమెను ఎత్తుకొని రమ్మని సాయుధులైన 4 సేనానులను పంపాడు. వెళ్ళి ఆమెను ఎత్తుకొచ్చేయండి అన్నాడు. తపస్సు చేసేవాడి జోలికి పోకూడదు, అది ఆడ కావచ్చు మగ కావచ్చు. తపస్సు చేసేవాడి జోలికి పోతే ఎవరు దిగుతారో ఆ రంగంలోకి, భగవంతుడు దిగుతాడు, దిగి వాళ్ళని కాపాడతాడు.
అంబను సమీపించనీయకుండానే, అమ్మవారి దగ్గర రాకుండానే శక్తి దేవతలు వారిని మాంసపు ముద్దలుగా మర్దించారు. వాళ్ళ దగ్గరకు వచ్చే లోపలే మాంసం ముద్దలే పడిపోయారని చంపేశారు. ఎవరు? అమ్మవారి శక్తులు నలుగురు పెట్టారు కదా చుట్టూ, దుర్గను కూడా పెట్టారు కదా కాపాడమని. వాళ్ళు మాంసం ముద్దలే పడిపోయారు, చంపేశారు. ఇలా తనచే నియోగించబడిన కండకావరం ఉన్న వీరులంతా మిడతల వలె మాడిపోయినప్పటికీ అందరిని చంపేసినా కూడా అంటే ఏమైంది చూద్దాం. మహిషుడు అగ్గి మీద గుగ్గిలం అయ్యాడు. ఎంబడేమైంది? వాడికి కోపం వచ్చేసింది. ఇక్కడ గొప్ప భగవద్గీత శ్లోకం ఒకటి ఉంది. కామాత్ క్రోధో విజాయతే, క్రోధాత్ భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతి విభ్రమ, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశ, బుద్ధినాశాత్ ప్రణశ్యతి అనే భగవద్గీత శ్లోకం. భగవద్వాణి అంటారు, అంటే కృష్ణుడి నుండి వచ్చిన పలుకులు ఈయన పట్ల నిజమైంది. ఏమైంది? ఎప్పుడైనా మనిషికి కామం ఫస్ట్ పుడుతుంది, కోరిక. ఆ కోరిక తీరలేదు అనుకో, దాని నుండి ఏమొస్తుంది? క్రోధం వస్తుంది. క్రోధం వచ్చినప్పుడు ఏమవుతుంది? అధర్మం యొక్క డిఫరెన్స్ గుర్తించడం మర్చిపోతాడు. ఫస్ట్ కామం, కోరిక, ఏదో కోరిక, ఆడదాని కోరిక, లేదా సైకిల్ కావాలి, కారు కావాలి, ఎన్నో కోరికలు ఉన్నాయి కదా. అది తీరలేదు అనుకోండి, ఎంబడే కోపం వచ్చేస్తుంది. ఎంబడి కామానికి ఇమీడియట్ బ్రదర్ ఎవరు? కోపం, క్రోధం. అందుకే అది పట్టుకోవాలని ఉంటుంది. నాకు ఇచ్చేలేదా? నా కోపం వచ్చేస్తుంది. నువ్వు నాకు ఇచ్చేవా? నా కోపం. నువ్వు నేను చెప్పిన మాట వెళ్ళలేదా? కోపం. ఉన్నతమైన కోపం ఎవరు అంటే, ఎవరికి ఉన్న కోపాలు కూడా రకం, కోపాలు కూడా రకం ఉన్నాయి. పాడు చేసే కోపం ఒకటి ఉంటుంది, ఉన్నతమైన కోపం ఉంటుంది. గురువుకి వచ్చేది ఉన్నతమైన కోపం, ఎందుకంటే అది బాగు చేసే విధంగా ఉంటుంది. మీకు కూడా కోపాలు వస్తాయి. ఇప్పుడు మీ పిల్లలు తప్పు చేస్తే అరుస్తారు, ఆరిస్తారు, అది ఉత్తమమైన కోపం. కానీ వీడికి వచ్చింది కామం తీరలేదు కాబట్టి, అంటే ఆవిడ ఎత్తుకొచ్చే పని అవ్వలేదు కాబట్టి కోపం వచ్చింది. సో కామం యొక్క ఇమీడియట్ బ్రదర్ కోపం, క్రోధం వచ్చింది. క్రోధం వచ్చినప్పుడు ఏమవుతుంది? స్మృతిని పక్కన పెట్టేస్తాడు. అంటే ఆ స్మృతి అంటే ధర్మాలు, ధర్మ అధర్మ విచక్షణ పోతుంది బుర్రలో వచ్చి. అది పోయినప్పుడు ఏమవుతుంది? వెంబడే బుద్ధినాశ, బుద్ధివాడికి బుద్ధి లేకుండా ప్రవర్తిస్తాడు. అర్థమైందా? అనే భగవద్వాణి ఈయన పైన నిజమైంది. అంతేగా బుద్ధి లేకుండా ఇప్పుడు ప్రవర్తిస్తున్నాడు. ఏం చేస్తాడు చూద్దాం. అప్పుడు మహిషాసుర ప్రేరితులైన దుష్టరాక్షస వీరులు నానా ప్రహరణ ప్రయోగ భయంకర యుద్ధ నిపుణులై విజృంభించి రణోత్సాహం చూపగా ఇరుపక్షముల వారికి అత్యద్భుతమైన మహాయుద్ధం సిద్ధమైంది. ఓహో, ఇక్కడ ఏదో శక్తులు ఉన్నాయి, వీటిని ఓడించి ఆయన పట్టుకుపోవాలని చెప్పేసి యుద్ధానికి రెడీ అయ్యారు. వాళ్ళ సైన్యం, ఇక్కడ అమ్మవారి సైన్యం కూడా. అంబికాదేవి ఆ దుష్ట దైత్యుల పాదఘట్టనలచే తన శాంత పవిత్రత మహోదాత్తమైన పుణ్యాశ్రమ భూమిని పంకిలం కారాదు అని తలిచి ఆ దరిద్రుల యొక్క, ఆ దుష్టుల యొక్క, ఆ శుంఠల యొక్క పాదం వల్ల ఇక్కడ ఈ తపోభూమి పాడవకూడదు అని అమ్మవారు తలిచింది. తలిచినంత ఏం చేసిన అమ్మవారు చూద్దాం. అతులిత బలోపేత, గొప్పనైన బలంతో మహామహిమాన్విత అపరాజిత అయిన విజయదుర్గను యుద్ధ సన్నద్ధను కావించి, విజయదుర్గ అమ్మవారిలో మళ్ళీ దుర్గా విజయదుర్గ, ఆవిడ దిగిందంటే విజయమేగా, అందుకే నవదుర్గలు అంటారు సరే. అలానే అమ్మవారిని విజయదుర్గ, మీకు ఏమన్నా ఏదైనా విజయం కావాలనుకోండి, ఏదైనా అప్పట్లో అనుకోండి, దుర్గా యొక్క అనుష్ఠానం చేసి దానికి ఒక పద్ధతి ఉంది. అది తెలుసుకొని శుక్రవారం రోజు అమ్మవారికి ఇష్టం కాబట్టి, అన్ని రోజులు అమ్మవారికి ఇష్టమే, ఒక్కొక్క రోజు ఎలా పెడితే అలా అంటే కనీసం దేవుని పట్టుకుంటారని అలా పెట్టారు పెద్దవాడు. సోమవారం శివుడని, మంగళవారం హనుమాని సుబ్రహ్మణ్యుడని, బుధవారం రాముల వారం విష్ణుమూర్తి అని, గురువారం గురువుకని, నిజంగానే వారాలు కూడా అలానే సూచిస్తున్నాయి ఆ యొక్క దేవతల్ని. శుక్రవారం అమ్మవారికని, శనివారం వెంకటేశ్వర స్వామి గోవిందని, అలా ఆదివారం మళ్ళీ వినాయకుడని. ఇలా పెడితే కనీసం 7 రోజులన్నా వాడు దేవుడిని ఏదో ఒక చూస్తాడని పెద్దవాడు పెట్టారు. అన్ని రోజులు మంచివి, అన్ని రోజులు అందరికీ ఓకేనే. సరే, అలా యుద్ధానికి రెడీ. తాను స్వయంగా మహిషునకు ఎదురొడ్డి నిలిచింది. ఇప్పుడు అమ్మ దిగింది బయటికి. ఏ దుర్గగా? విజయదుర్గగా వచ్చి నుంచొని వాడి ముందు ఫైట్ చేయడం రెడీ అవుతుంది. ఆమె 16 చేతులందు వహ్నిజ్వాల భీలములైన నానా ఆయుధములు ధరించింది. ఆమె యొక్క 16 చేతులు వచ్చేసాయి. విజయదుర్గకి ఎన్ని ఉన్నాయి? 16 చేతులు. ఏమేమి ఉన్నాయి చూద్దాం. ఓం ఖడ్గం చక్ర గదేషు చాప పరిఘాంచూలం భూసుండీం శిరః శంఖం సదతీం కత్రైస్త్రినయనాం సర్వాంగభూషావృతాం నీలాస్మాద్యుతి మాస్య పాదాదశకం సేవే మహాకాళికాం యామస్తౌత్ స్వపితే హరౌ కమలజౌ హంతుం మధుం కైఠవం.
మధుకైటవులను చంపడానికి వచ్చినప్పుడు కూడా అమ్మవారు ఇలానే ఉందని చెప్తూ శ్లోకము. ఓం అక్షస్రక్ పరుసుం గదేషు కులి సంపద్మం ధనుష్కుండికాం దండం శక్తిమసించ చర్మ జలజం ఘంటాం నురాభాజనం శూలం పాస సుదర్శనే చ దదతీం హస్తై ప్రవాళ ప్రభాం సేవే సైదివ మర్దనీమిహ మహాలక్ష్మీం సరోజస్థితాం. అమ్మవారి చేతిలో 16 చేతుల్లో 16 రకాల ఆయుధాలనే, గదలు, చక్రము, మళ్ళీ శూలము, పరిఘ అంటారు కదా, 16 రకాల ఆయుధాలు. ఓం ఘంటా శూలహాలాని శంఖముసలే చక్రం ధనుస్సాయకం. ధనస్సు, శంఖము, శూలము, హలము, హస్తభైదీం, శంఖం కూడా, ఘనాంత విలసచ్చీతాంసు తుల్య ప్రభాం గౌరీ దేహ సముద్భవాం త్రిజగతామాధారభూతాం మహా పూర్వామత్ర సరస్వతీమను భజే శుంభాది దైత్యాదిని. ఇప్పుడు ఏమని చెప్తున్నారంటే ఇక్కడ దీని అర్థము మహాకాళి, మహాలక్ష్మి, మహాశబ్దం వచ్చింది. మహా అంటే గొప్పనైనా, అమ్మవారు నిజమే గొప్పనైనా విజయదుర్గగా వచ్చారు కదా, అందుకని మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాదేవతల సమిష్టి రూపిణి అయిన ఆదిపరాశక్తి మహిషాసురుడితో మహోద్ధత సంగరాటోపం ప్రదర్శించింది. గొప్పనైన యుద్ధం జరుగుతుంది విజయదుర్గమ్మకి, మహిషాసురుడికి. జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని సంగీతసుతే. ఆ దున్నపోతు రక్కసుడు, వాడు దున్నపోతు. ఎందుకన్నారు? దున్నకున్న లక్షణం ఏంటి? పొగరబోతారు. దాని యొక్క బలం, ఒక్కొక్క దానికి ఒక్కొక్క చోట బలం ఉంటుంది. గొర్రెకి ముట్టేంత బలం అంటారు, దున్నపోతుకి ఇది. దానికి ఎంత బలం ఉంటుందంటే మెడకాయలో ఎంత దాన్ని నెప్పేస్తుంది. అందుకే దాని తలకాయ పైకి కర్ర కట్టేసి పెడతారు. ఎప్పుడైనా దున్నపోతుని చూడండి, ముక్కుకి తాడేసి పెద్ద కర్ర పైన ఇలా ఉంటుంది. దున్నపోతు చాలా మదం ఎక్కువ దానికి. అలా వీడిని కూడా అందుకనే ఏమని తిట్టారు ఇక్కడ? దున్నపోతు రక్కసుడు. వాడి కూడా ఏం పొగరనుకున్నాం మనం? తల పిలుస్తాను వాడికి. అర్థమైందా? రక్కసుడు కూడా గొప్ప కత్తిని, డాలును ధరించి, వాడు కూడా గొప్పనైన కత్తి పట్టుకున్నాడు చేతిలో, డాలును పట్టుకున్నాడు అమ్మవారితో యుద్ధం చేయడానికి. అఖండ పరాక్రమ విజృంభణ మహోద్దత్తి అయిన మూర్తి భవించినట్లు అంతటా పరిభ్రమిస్తూ అంత తిరుగుతూ యుద్ధం చేస్తున్నాడు. వీరరసావతారుడు అయ్యాడు. వాడు కూడా గొప్పనైన వీరావతారం యుద్ధం చేయడానికి రెడీ అయ్యాడు అని. రణదుర్గ తన అద్భుతమైన ఆయుధాలతో శత్రువును నిరుత్తరుని చేయునట్లు ప్రవృత్తం అవ్వగా వాడి చేతిలో ఉన్నవన్నీ పడిపోయినట్టు యుద్ధం చేస్తున్నారు అమ్మవారు. ఎవరితోని? మహిషాసురుతో యుద్ధం చేస్తున్నారు విజయదుర్గమ్మ. ఇద్దరి మధ్య లోక వినాశకరమైన దారుణ ప్రవిదారణ మహాడోపం రూపుదాల్చింది. గొప్పదైన యుద్ధం, దానివల్ల లోకం కూడా భయపడిపోతుంది. ఆ యుద్ధం వల్ల చుట్టుపక్కల కూడా చేసుకుంటుంటే పక్కన కూడా ఇబ్బంది అవుతుంటుంది కదా, డ్యామేజ్ అవుతుంటాయి యుద్ధం జరిగేటప్పుడు. అలా లోకహితం కోరిన దేవతలంతా జగన్మాతతో అంటున్నారు. లోకహితం కోరిన వాడు భూమి ఎంత బాగుండాలనుకుంటాం కదా, అందుకనే ఓం శాంతి 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 లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు అని అనుకుంటుంటాం. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. ఎప్పుడైనా కూడా పూజలు చేస్తుంటే, ఇప్పుడంటే మనం మన సంకల్పం చెప్పుకుంటాం. ఏంటి సంకల్పం? ఎలా చెప్తాం? ఏం చేస్తాం? సంకల్పం గుర్తు చేసుకొని మనం తిది వార నక్షత్రాలని చెప్తాం కదా. అవునా? అలా చెప్పినప్పుడు శుభయోగే శుభకరణం విశిష్టాయం శుభతిదో అని చెప్పి రోజు వారం చెప్తాం మన గోత్రాలు చెప్పుకొని. కానీ గొప్పనైన సంకల్పం ఎవరిదయ్యా అంటే తన కోసం సంకల్పం చెప్పుకునేవాడు కాదంట, లోకం బాగుండాలని కోరేవాడు. అలా కోరేవాడు గురువు ఒక్కడే. అందరూ తన బిడ్డలు కాబట్టి లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. అందుకే గురువు ఎప్పుడు పూజ చేసినా కూడా తన పేరు తన గోత్రాలు చెప్పుకోడంట. చెప్పుకోకుండా ఏం చెప్తారు గురువు గారు? లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు అంటారు. నేను చేసిన ఈ పుణ్య కార్యం లోకం అంతా బాగుండాలి. ఎందుకంటే నా బిడ్డలు, దానిలో హిందూ ఉండొచ్చు, క్రిస్టియన్ ఉండొచ్చు, ముస్లిం ఉండొచ్చు, లేదా ఎన్నో ప్రాణులు ఉండొచ్చు, సర్దార్జీలు ఉండొచ్చు, లేదా ఏదో ఉండొచ్చు, మన సనాతన ధర్మం వాళ్ళు ఉండొచ్చు, అన్ని రకాల జాతుల వాళ్ళు వస్తారు దాంతో మతానికి కులానికి తావలేదు. అందుకే గురువు అన్నిటికంటే గొప్పనైన వాడు, అందుకే అవుతాడు. సరే, అలా సంకల్పం మనం ఎప్పుడు చెప్పినా, పూజలు చేసినా, ఏం చేసినా మన గోత్రాలు చెప్పుకోకుండా లోకాన్ సంస్థానం సుప్రభవంతు. కానీ ఇవాళ ఏమైందంటే గుళ్ళో మనం రోజులు కూడా సెల్ఫిష్ అయిపోతున్నాయి. నా గోత్రం నేను, అంతవరకే అవుతుంది.
అందుకనే మనకి హిందూ సనాతన ధర్మంలో మనకు ఒక గొప్పనైన పని ఉంది, అష్టోత్తర పూజ అని ఉంటుంది. 108 నామాలు అష్టోత్తర పూజ, 108 కదా. 108 నామాలు ఎందుకు పెట్టారు? 130 1000 లేదంటే 1000 అంటే సహస్రనామావళి, అది వేరు. మరి 108 నామాలతో ఎందుకు దేవుడు పూజ చేయాలి అంటే, మన నక్షత్రాలు 27 ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. ఆ పాదంతో టైం మీద అంటే టైంని బేస్ చేసుకొని నక్షత్రాలు మూమెంట్, దాన్ని నడక అంటారు. ఇలా ఇలా 4 పాదాలతో నక్షత్రాలు నడుస్తూ ఉంటాయి. అలా 27 × 4 ఎంత? 108 అయినాయి. సరే, మొత్తం ఇన్ని జీవకోటి రాసి పుట్టడం ఏదో ఒక టైంలో అయితే పుడతాయి కదా. దోమ ఒక టైంలో పుట్టింది, చీమ ఒక టైంలో పుట్టింది, పలానా హిందూ ఓ టైంలో పుట్టాడు, పలానా ముస్లిం ఓ టైంలో పుట్టాడు, క్రిస్టియన్ ఓ టైంలో పుట్టాడు, పక్కింట్లో కుక్క పిల్లలు పుట్టచ్చు, ఎదురింట్లో పిల్లి పిల్లలు పుట్టచ్చు, ఎక్కడో అక్కడ ఏవో అనంత కోటి రాసి ఏదో టైంలో పుడుతుంది పోతుంది కదా. ఏది పుట్టినా ఏది పోయినా ఈ నక్షత్రాల యొక్క మూమెంట్లో 27 × 4 108 పాదాలతో నడుస్తున్నాయి కాబట్టి, ఈ నక్షత్రాల మూమెంట్లో పుడతాయి కాబట్టి, అందుకని మనం 108 నామాలతో పూజ చేయడం ఎందుకు శ్రేష్టం అంటే, మనం తెలిసి కానీ తెలియక కానీ 108తో వినాయకుడికో శివుడికో పూజ చేస్తే నాతో పాటుగా నేను కూడా ఏదో టైంలో పుట్టున్నా కదా, ఈ అనంతకోట జీవరాశికి కూడా పుణ్యం ఏర్పడింది. ఇలా చేయగలిగిన ఏకైక ధర్మం సనాతన ధర్మం. హిందుత్వం అన్నారు సనాతన ధర్మం. సనాతన ధర్మం సంబంధించిన వాళ్ళు మాత్రమే తన మంచిని కోరుకుంటూ ఇతరుల మంచిని కోరుతూ ఉంటారు. ఈ విధంగా అష్టోత్తర పూజతో. అందుకని దేవాలయం పోతే అర్చన చేయండి అంటే ఇదే అష్టోత్తర పూజ చేస్తారు. అర్థమైంది? ఇది తెలియక అందరూ వాళ్ళ వరకే హిందూ ధర్మం అంటే ఇలా, సనాతన ధర్మం అంటే చాలా ఏదో నారో మైండెడ్ అంటారు. నారో మైండెడ్ అయితే మనతో పాటు పుట్టిన దోమ తమ్ముడు అనుకొని చేస్తారు, లేదంటే కుక్క పిల్లలు పిల్లి పిల్లలు అన్నిటికి కలిపి పుణ్యం ఏర్పడుతుంది కదా. వాడి యొక్క జీవుడికి పుణ్యం వెళ్తుంది, దానివల్ల వాటికి నెక్స్ట్ వచ్చే జన్మలు గొప్పవైతాయి. అందుకని మనం ఎంత గోత్రం చెప్పినా దేవుడు తెలివైన వాడు 108 నామాలు పెట్టేశాడు. రై ముందు నువ్వు సెల్ఫిష్ అయ్యి నీ గోత్రం వరకే చెప్పుకుంటావు, అందుకే 108 నామాలు పెట్టేశాడు. దానిలో ఒక నామం ఒక జీవికి చెందుతుంది, ఒక్కొక్క నామం ఒక్కొక్క జీవికి వెళ్ళిపోతుంది. అంటే ఎన్ని జీవులు ఆ టైంలో పుట్టాయో ఆ నామం అన్ని జీవులకు పుణ్యం వెళ్ళిపోయింది. ఆ విధంగా ప్రవర్తన అవుతుంది. సరే, అలా శుభం కోరుతూ అమ్మవారు ఏమన్నారు? జగత్ సంరక్షణ నిమిత్తమై. చూసారా, అమ్మవారు గురుమండల రూపిణి, గురువులకే గురువు అమ్మవారు కూడా గురుమండలంలో ఉంటారు. అలా నీవు త్వరగా ఈ యుద్ధములకు చరమగీతం పాడము అని వేడుకున్నారు. దేవతలతో వచ్చి, అమ్మా ఈ యుద్ధం వల్ల బిడ్డలు చచ్చిపోతున్నారు, ప్రకృతి కూడా నాశనం అయిపోతుంది, తొందరగా దీన్ని క్లోజ్ చేసేయమ్మా అని రిక్వెస్ట్ చేస్తున్నారు. రణచండీదేవి, చూడండి ఎన్ని రకాల అవతారాలు మధ్యలో. ఫస్ట్ ఏమనుకున్నాం? విజయదుర్గ. తర్వాత ఇంకోటి ఏమనుకున్నాం మనం? రణచండీ ముందు ఇంకోటి రణదుర్గ అనుకున్నాం. రణదుర్గ కూడా అయింది కదా. రణదుర్గ అంటే యుద్ధానికి రెడీ అయిన దుర్గమ్మ. ఇవన్నీ అవతారాలు మనకు చాలా తెలియదు. అందుకే పురాణాల వాటిల్లో అన్ని సీక్రెట్స్, సాధన సీక్రెట్స్ ఇలాంటివన్నీ బయటకు వస్తుంటాయి. అమ్మవారు ఎన్ని రూపాలు ఉన్నాయా? ఎవరైనా శత్రువు మిమ్మల్ని బాగా సతాయిస్తుంటే రణదుర్గని అమ్మవారు స్తుతిస్తే అమ్మవారిని చంపేస్తుంది కాదు, వాడు బుద్ధి మారుస్తుంది. వాడి బుద్ధిలో దయ్యం ఏదో భూతం పట్టింది, అందుకే వాడిని ప్రవర్తిస్తున్నాడు, ఇబ్బంది పెడదామని. వాడి సంగతి అమ్మవారు చూసుకుంటారు. అలా అందుకే దుర్గా అంటే ఏంటి? కష్టాలు తీర్చే తల్లి అని అర్థం. సరే, ఈ యుద్ధంలో చరమగీతం పాడమనగానే రణచండీదేవి తన పాదంతో మహిషాసురుని తొక్కి పట్టి, తలుచుకుని ఇప్పటివరకు పిల్లాడే కదా అని ఊరుకుంటున్నారు అమ్మవారు. తన బిడ్డే కదా. తన బిడ్డ ఏం చేస్తాడు? తల్లిని చూడగలను చూపుతో చూస్తున్నాడు, బాధపడిపోతుంది. అయ్యో నా బిడ్డ ఏంటి, వీడు నన్ను తల్లిగా గుర్తించట్లే, ఆడదానిగా అనుకుంటున్నాడు. ఓహో వీడికి ఎందుకు వచ్చింది ఇది అంటే, బ్రహ్మవర గర్వం చేత వరం కోరుకున్నాడు. వాడికి చావు వాడే వరం కోరు తెచ్చుకున్నాడు, గర్వం వచ్చేసింది. సో గర్వం వల్ల వాడి తల్లిని గుర్తించట్లే. అదే తల్లియే గురువు అవుతుంది. తల్లికి అన్నం పెట్టడం తెలుసు, తప్పు చేసినప్పుడు చెంప మీద ఒకటేసి సెట్ చేయడం కూడా తెలుసు. అదే దెబ్బ వేస్తున్నారు అమ్మవారు. వాడిని అమ్మవారు తన పాదంతో తొక్కి పెట్టింది. ఎంతసేపు దోమ తొక్కడం అమ్మవారికి? దోమ తొక్కి నలిపేసినట్టు బొట్ట మీద నలిపేయచ్చు. సరే, పిల్లాడు ఏం చేస్తున్నాడు? నేను కూడా యుద్ధం చేస్తాను, మంచి యుద్ధం చేస్తున్నాడు. అమ్మ ఏమో బిడ్డాడు యుద్ధం చేస్తున్నాడు, గట్టి కొడితే చస్తాడేమో అని అమ్మ ఆలోచిస్తాను. వీడేం చేస్తున్నాడు? ఓ ఆడదనుకుంటున్నాడు, ఆడదాంతో యుద్ధం చేస్తున్నాడు, వీడు వస్తున్నాడు. అమ్మ అయ్యో బిడ్డడు, వీడు ఏమైనా బుద్ధి మారుతుందేమో చూస్తున్నాడు, మారట్లేదు. సరే ఇట్లా దెబ్బకి వింటాడు వీడు. ఎందుకంటే ఒకసారి మడి చేస్తే ఏం చేస్తామా? ఒకటేస్తుంది, దయ్యం వదిలిపోతుంది కదా. అలా వీడి బట్టి దయ్యం వదిలిస్తారు అమ్మవారికి. రణచండీదేవి తన పాదంతో మహిషాసురుని తొక్కిపట్టి శూలంతో అతని దేహాన్ని విదారించింది. శూలం బట్టి వాడి దేహాన్ని పొడిచింది. అయినా వాడికి ఇంకా ప్రాణం పూర్తిగా పోలేదు. శరీరంలో శూలం తీరు వాడి ప్రాణం పోవట్లేదు. నెక్స్ట్ ఏమో చూద్దాం.
హీనస్వరంతో ఇంకా మూలుతూనే ఉండగా ఆమె ఖడ్గంతో అతని శిరస్సును ఛేదించింది. అంత ఈజీ పోతుందా? అమ్మవారు రణదుర్గ అయ్యి తర్వాత ఇంకో అవతారం ఏమనుకున్నాం మనం? రణచండి అయి చండి చీచి చండాటం ఉంటాం చూసారా? అంటే ఇక నీకు ఆప్షన్ లేదు అనే అవతారం వచ్చేసింది. అంతవరకు రాకుండా మనం బాగుపడిపోతున్నారు. అయితే ఆమె ఖడ్గంతో అతని శిరస్సుని ఖండించింది. మహిషుని దేహంపై నర్తిస్తూ, ఇప్పుడు వాడి దేహం మీద అమ్మవారు నర్తిస్తూ అంటే ఆయన చంపేసి డాన్స్ చేయడం అని కాదు. ఆ ఉగ్రం, అది ఎలాంటి ఉగ్రం? అధర్మాన్ని గెలిచిన దాన్ని ఏమని చెప్పాలి? కోపం అనొచ్చు, లేదంటే ఆ ధర్మాన్ని గెలిచిన యొక్క ఆ శక్తి అనొచ్చు. దానివల్ల శివుడి తాండవం ఎలా చేస్తారు? అలా అమ్మవారు తాండవం చేస్తున్నారు. నర్తిస్తూ దేవి మహిషాసుర మర్దిని కాగా, మహిషాసుర మర్దిని అమ్మవారు అవుతారు అక్కడ వచ్చింది చంపినందుకు. అంటే అమ్మవారి లక్షణం చూడ, పేర్లు కూడా ఎలా ఉన్నాయి? ఆమె యొక్క చేసిన పనుల వల్ల. అందుకని మనం చేసే పనులు బట్టి మనకు పేర్లు. అందుకని గొప్పలైన పనులు మనకంటే ఏం చేశారు? పుట్టగానే పేరు పెట్టేశారు. ఇక దాంతో డిఫాల్ట్. కానీ దాని తగ్గట్టు కూడా ప్రవర్తించాలి. ఒకసారి దేవుడి నామం పెట్టించుకొని ఎవరితో తిట్టుకోవడం, వాడు విధవాన్ని తిట్టారనుకో, ఎవరి పేరు ఏదో ఉందనుకో, కృష్ణ అందనుకో, పిచ్చి పనులు చేయకూడదు. ఇక వాడు మంచి పనులు జరిగితే వాడు తిట్టే ముందు కృష్ణ ఇట్లాంటి వాడు తిరుగుతున్నారు. అది దేవుడి నామం పెట్టడానికి ఉద్దేశం అదే, గొప్పలైన పనులు చేసి ఆయనలా తయారవ్వడం అని. అలా ఈమె తను చేసిన యొక్క ధర్మ స్థాపన యొక్క మహిషాసుని చంపడం వల్ల ఆమెకి మహిషాసుర మర్దిని అని పేరు వచ్చింది. ఆమెను దేవతలు తనివి తీరా స్తుతించి పూలవాన కురిపించారు. శ్రీమాత్రే నమః అనుకోవాలి. ఇక్కడ ఏమనుకోవాలి? శ్రీమాత్రే నమః. అమ్మ అందరికి తల్లివి, నువ్వు తెలిసి నీ బిడ్డ తప్పు చేశాడని నీ చేతిలోనే చంపేయాల్సి వచ్చింది. వాడు మాట వినలేదు, మరి ఏం చేస్తుంది? మరి వాడు మాట వినకపోతే దెబ్బేయాలి కదా, వేసేసాడు. దేవదుందువులో శ్రవోమాధురీమయ స్వరస్వాధువులై దశ దిశలు ప్రతిధ్వనిస్తూ నినదించాయి. దేవతలందరూ వచ్చి ఏం చేస్తున్నారు? అక్కడ పుష్పవృష్టి కురిపించారు. పూలవాన పడింది గొప్పనైన. అలానే దేవదుందువులు మోగాయి, విజయ నినాదాలు చేస్తారు, శంఖాలు మోగిస్తారు, మేళాలు తాళాలు వాయిస్తారు, డోలులమని వాయిస్తారు. దిక్కులన్నీ ప్రసన్నమయ్యాయి. అమ్మయ్య, చల్లబడ్డాయి దిక్కులన్నీ. శిరస్సు చిన్నమైన వాడిలో ఇంకా చైతన్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. వాడు శిరస్సు పక్కన పడిపోయినా వాడి లోపల ఇంకా చైతన్యం ఉంది. చైతన్యం అంటే ఏంటి? ఇక్కడ ఆత్మ ఉంది. వారి రూపం ఇంకా మమ్ము భయభ్రాంతులను చేస్తూనే ఉంది. వాడిని తలుచుకోగానే భయం వచ్చేస్తుంది. వాడి రూపం వాడు తలుచుకోగానే దేవతలకు భయం వస్తుంది. వాడు అలా సతాయించాడు. చూడండి, ఎప్పుడైనా చెడ్డదైన ఏమైనా ఇష్యూస్ ఉంటే అవి మనకి ఇలా కళ్ళు ఉలిక్కి పడుతుంటాయి. ఒక్కొక్కసారి అలా ఉన్నారు దేవత బిడ్డలందరూ అని దేవతలు దీనాలాపములాడి, తల్లి పరమ భద్రకరమైన నీ ఈ రూపాన్ని అర్చించువారు భోగమోక్షములు పొందేటట్లు వరం ఇచ్చి సుప్రతిష్టవుకా అని వరం అడిగాను. అమ్మా, నీ యొక్క మహిషాసుర మర్దిని అవతారం రూపాన్ని కొలిచిన వారికి భద్రమయ్యి భోగము మోక్షం, భోగం అంటే మన ఈ భూలోకంలో ఉన్న కావాల్సిన మనకు కావాల్సినవన్నీ అనుభవించి చివరిగా అమ్మవారి లోకానికి వెళ్ళిపోతారు, మోక్షం. అలాంటి వరం ఈ తల్లి అని అడిగారు. అంటే ఈ భయం పోవడం కోసం ఏం చేయాలా? అభద్రత అంటారు. ఒక్కొక్కసారి కొన్ని ప్లేసెస్కి వెళ్ళాలి మనం భయం ఉంటుంది, కొన్ని చోట్లకి వెళ్ళాలంటే ఏదో భయం, చెప్పలేని భయం, లేదంటే పడుకున్నప్పుడు పీడకలలు, రకరకాల ఉన్న ఇష్యూస్ మనకి, లేదంటే ఎవడో ఏదో ప్రయోగం చేశాడనో, ఇలాంటివి ఏవో ఉంటాయి చెడుగా మనల్ని ఇబ్బంది పెడుతుంటాయి. అప్పుడు అమ్మవారిని తలుచుకోవాలి. లేదంటే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యక పర్దిని శైలసుతే అని చెప్పుకోవాలి. ఆమె తదాస్తు అని ఆమోదించింది. సో మహిషాసుర మర్దిని స్తోత్రం చేసిన వారికి ఎటువంటి భయాలు ఉండకుండా వాడు అమ్మవారి యొక్క అనుగ్రహం పొందుతాడు. క్షేత్రవాసులైన జానపదులు మహిషుని మర్దించిన మహాతల్లిని చూసి గొప్ప సంబరంలో చిందులు తొక్కుతూ ఇలా ఆలపించారు. ఏమని అడుగుతున్నారు చూడండి. ఆ క్షేత్రంలో ఉన్న వాళ్ళు అమ్మవారిని స్తుతిస్తున్నారు. ఇలా చేస్తున్నారు చూడండి. అమ్మ మహిషాసుర మర్దినీ దేవి చరణ కమలములు కోరి కొలుతుమమ్మ. అమ్మ కనకదుర్గ నీ చరణ కమలములు కోరి కొలుతుమమ్మ. అమ్మ అరుణాచలేశ్వరి చరణ కమలములు కోరి కొలుతుమమ్మ. పాపములు పారద్రోలుమమ్మ. రూప సౌందర్య రాశిమమ్మ. పాపిడి పొట్టుగా గొలుసుమమ్మ. ఒప్పుగా జారు కొప్పు సుమ్మ. కొప్పున మొగలి రేకులమ్మ. నెత్తిపై రవ్వల రాగిడమ్మ. ఇలా రాశారు భక్తులు, అమ్మవారిని కొలుస్తున్నారు. ఇది నేను ఒకసారి ఎప్పుడో ఈ పాటను విన్నాను, ఈ పాటగా పాడారు. చాలా బాగుంటుంది. ఇది ఎప్పుడైనా నోట్ చేసుకొని పాడండి. ఎంత బాగుంటుందో అమ్మవారి రూపం మొత్తం దీనిలో ప్రస్తావనకు వస్తుంది. అమ్మ చెప్పలేను నీ చెవుల కమ్మలు చారడేసి సుమ్మ.
గొప్పగా అమరియున్నవమ్మ. అమ్మ తలతల శిరమున హేమ కిరీటము, కర్ణకుండలాలు, గళమ్మున కంఠాభరణాలు, కరమ్మున దాన కంకణాలు, వేళ్లకు ముద్దు టుంగరాలు, కాళ్లకు అందెలు కడియాలు, చల్లని చూపులు చంద్రికలు. అమ్మ నీలికురులు బంగారు దండ వంకీలు, ఎన్నో నగలు నిన్ను వర్ణింపవసమే అసలు. అమ్మ హాటకాంగి పేటంచు వలువ జలతారు లతలతోనూ, పైట బంగారు పూతతోనూ, పట్టు కలనేత రవికతోనూ, గంటల వడ్డాణముతోనూ, పాటల తాంబూలముతోనూ. చూడండి ఒక్కొక్కటి మీరు అలా చెప్తున్నప్పుడు తాంబూలం వేసుకొని మంచిగా ఒకటి నోరు, అవునా? వాటముగు ఆయుధలతోనూ, మేటి రతనాల పీఠమునను, అమ్మ కోటి సూర్యుల కాంతులతోనూ. ఎప్పుడు చూడండి కోటి సూర్యులు అంటారు కాంతి. కూర్చుంటివి గుడిలోను, నీకు సాటెవ్వరు ఇలలోను. అమ్మ సకల చరాచర జగతికి నీవే శక్తి రూపివమ్మా. అందరి జీవరాశుల్లో మనం చేయగలిగిన పని ఆ శక్తియే అమ్మ. అలా అమ్మవారిని శక్తిగా వాడినప్పుడు మనం ఎలాంటి ధర్మమైన కార్యక్రమాలు చేయాలి ఆలోచన చేయాలి. కొంచెం నీ ఫ్యాన్ అయింది, అది స్పీడ్ పెట్టండి, స్పీడ్ పెట్టి. అమ్మ సకల చరాచర జగతికి నీవే శక్తి రూపివమ్మ, నువ్వే శక్తిగా అందరిలో ఉన్నావు అని చెప్తున్నారు. కథనమ్మున కనకదుర్గవమ్మ, కనరంగం యుద్ధంలో దుర్గవై వచ్చి కూర్చుంటావు. భాగ్యమున మహాలక్ష్మివమ్మ, నువ్వే మాకు భాగ్యాన్ని ఇవ్వడానికి లక్ష్మీ రూపంలో వస్తున్నావు. మా కష్టాలు వస్తే వాటిని తీర్చడం కోసం దుర్గగా వస్తున్నావు. ముఖమా చంద్రబింబమమ్మ, ముఖం ఎంత బాగుంది, చంద్రబింబం, చల్లని ముఖం. ఎప్పుడు చంద్రుడితో పోలుస్తారు, సూర్యుడితో పోల్చారు. చంద్రుడు అయితే చూడగలుగుతాం, సూర్యుడు చూడగలుగుతామా? మనస వెన్నపూస సుమ్మ, నీ మనసులా ఉంది, వెన్నపూసలా ఉంది, కరిగిపోతుంది వెంబడే. అంటే అడగంగా అమ్మ తల్లి అంతే కదా, తల్లి ఎప్పుడేంటి ఏది అడిగినా కూడా బిడ్డ విధమైన కూడా పాపం తల్లి నా బిడ్డని ఈసారి కాపాడండి, వదిలేండి పాపం వాడికి ఏం తెలియదనే అంటది అమ్మ. ఆ లక్షణం అమ్మకి ఉంది. నాన్న దిగి నాకు దెబ్బలేండి వాడు దారికి వస్తాడంటే, అమ్మ అలా లేదు, ఈసారి పోనీలేండి అంటది, నాన్న కోపడితే. అమ్మ అఖిలాండేశ్వరి, చాముండేశ్వరి, భద్రకాళివమ్మ, అది కోపస్తే భద్రకాళి. నిద్రలో నిన్నే తలతునమ్మ, ఇది రావాలని సాధన కూడా చెప్తున్నాను. నిద్రలో ఉన్నప్పుడు కూడా మనం అమ్మ అని తలుచుకోవాలి. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః. ఆ శ్లోకం ఎప్పుడు మాతృరూపేణ సంస్థిత, మాతృరూపేణ సంస్థిత. మెయిన్ టీనేజర్స్ కావచ్చు, కొంచెంమంది మగవాళ్ళని అందరు కూడా ఈ శ్లోకం చాలా బాగా ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే, కలి ఉధృతి లేదంటే మాయ అని చెప్పచ్చు, ఏదైనా కావచ్చు. ఆడదానిలా చూడకుండా తల్లిని చూడడంలో ఈ శ్లోకం చాలా ఉపయోగపడుతుంది. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమః. ఒక ఆడపిల్లి పిల్లలకి పాలిస్తుంది. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః అని గుర్తు రావాలి ఆ శ్లోకం. తల్లితనం ఎక్కడెక్కడ కనపడదో అక్కడక్కడ అమ్మవారి ఈ శ్లోకం గుర్తొచ్చి, అబ్బా చూడమ్మా ఎలా తల్లిలాను అందరినీ కడుపు నింపుతున్నావు. అన్నం తినేటప్పుడు కూడా అదే గుర్తు రావాలి. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి. అంటే ఏంటి? అన్నం తినేసేసి పిచ్చిమాల చేయకుండా జ్ఞానము వైరాగ్యం ఈ తల్లి అని అడుగుతున్నాం. ఎవరిని? శివుని యొక్క ప్రాణవల్లభే అమ్మవారు అనుకున్నది అడుగుతున్నాం. దాని తర్వాత ఏమన్నావు? భిక్షాందేహి పార్వతి, మాతాచ పార్వతీదేవి. నా తల్లి ఎవరు? పార్వతీదేవి. ఇప్పుడున్న తల్లి కాదని కాదు, ఈ తల్లి కూడా ఆ రూపమైన అర్థం. ఇలా మనం ఎన్నో జన్మల నుంచి ఎన్నో పేరెంట్స్ ఉన్నారు, వెళ్ళిపోయారు, మనం వెళ్ళిపోయాం, మనం కూడా పేరెంట్ అయ్యి వెళ్ళిపోయాం. కానీ ఎప్పటికీ జరగకుండా ఎప్పుడు మనకు ఉపయోగ తల్లి ఎవరావిడ? మాతాచ పార్వతీదేవి. పితాదేవో ఎవరు? మహేశ్వర. శివుడు ఎప్పటికీ తండ్రి, మారడిగా మారకుండా ఉన్న పొజిషన్స్ ఇద్దరే తల్లిదండ్రుల రూపంలో. ఎవరు? మాతాచ పార్వతీదేవి, పితాదేవో మహేశ్వర. అలాంటి మాతాచ పార్వతీదేవి, పితాదేవో మహేశ్వర అని చెప్పుకున్న శివపార్వతుల యొక్క బిడ్డలు భక్తులందరూ ఎవరు మనకి? బాంధవా శివభక్తాశ్చ, నా బంధువులు వాళ్ళందరూ. ఇవాళ ప్రతి ఒక్కటి రిలేషన్ మనకి. వాడు శివభక్తుడా, విష్ణువా, లేదంటే ఏదో దేవుడు భక్తుడా, అదే లేదు. ప్రతి ఒక్క చెత్త తీసుకొచ్చి డస్ట్బిన్ అవుతుంది మనకి ఇక్కడ. అంతకుముందు పనికొచ్చేది దాచిపెట్టుకున్నవాడు ఇప్పుడు ఆ డబ్బా ఓపెన్ చేసి అన్ని
దీనిలో భద్రపరుచుకుంటాం. చెత్త అంతా తీసుకొచ్చి నెత్తిలో పెట్టుకోవడానికి తలనొప్పులు ఎక్కువ వస్తుంది. చెత్త తీసి బయటపడేయండి, ఖాళీగా పెడితే కదా దేవుడు వచ్చి కూర్చునేది. ఈ డబ్బాలో మీ ఇంట్లో ఏమైంది, వాళ్ళ ఇంట్లో ఏమైంది, వాడికి ఏదో ఎవరికో ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది అనుకోండి, వాడి మీద డిస్కషన్. వాడి ఇంట్లో ఇంకేదో అయింది అనుకోండి, వాడి మీద డిస్కషన్. ప్రతిదీ డిస్కషన్ ఏం చేస్తుంది? మనసు జాగ్రత్తగా పట్టుకుంటుంది. అది పట్టుకొని వాడు ఎప్పుడు వచ్చినా కూడా అదే గుర్తు చేస్తూ ఉంటుంది. వీడి ఇట్లా కదా, అప్పుడు అట్లా అయిందంట కదా, ఈ ఇట్లా కదా, ఇలా ఉందంట కదా. అందుకనే మన మెమరీస్ ఎప్పుడు స్వీట్ మెమరీస్ అని దేనంటారు? దేవుడికి సంబంధించిన మాత్రమే స్వీట్ మెమరీస్. ఒక్కొక్కసారి నేను కూడా పాటలు వింటుంటే గాయత్రి పని చేసుకుంటే ఆ పాట గుర్తు వస్తుంది. అయ్యో మనసు ఏంటి, పాటలు మాత్రం బాగా గుర్తుపెట్టుకుంటే గాయత్రి మంత్ర జపం చేసుకుంటాం, గాయత్రి గుర్తు రావాలి కదా. మనకి ఇన్ని జన్మల నుంచి వచ్చిన వాసనలు అంటారు, రకరకాల వాసనలు ఉంటాయి. వాసనలు గుర్తు వచ్చేవి కాదు, మనం పట్టుకొని తెచ్చుకునే వాసనలు. ఆ వాసనలు ఏం చేస్తారు? ఇప్పుడు చేసే సాధనలు కూడా డిస్టర్బ్ చేస్తుంటాయి. ఇలా కొంచెం సాధన చేస్తుంటాం, తపస్సు చేస్తుంటాం, జపం చేసుకుంటాం, ధ్యానం చేస్తుంటాం, ఎక్కడో. ఒకసారి ఆలోచించండి, అసలు ఆ మనసుకు అందించేది ఎవరు? మనమే కదా. అడ్డమైనవన్నీ చూడు, అడ్డమైనవి తిను, అవి ఇవి చెయ్యి అని చెప్పి మనమే అతికిచ్చి దేవా అని చెప్పి మళ్ళీ స్వామిని అడిగి తగ్గించండి. ఒరే నేను ప్యూర్గా పుట్టేటప్పుడు పుట్టిస్తే నువ్వేం చేసావు, అన్నీ అంటించుకొని తీసుకొచ్చుకోండి, మళ్ళీ పిలిస్తే అని చెప్పి వదిలేయడు, కాపాడడానికి దిగుతాడు. అందుకే గురువుని పంపిస్తాడు. దైవం చాలా మందికి తెలియదు, దైవం ఎప్పుడు డైరెక్ట్గా వచ్చి ఎవరిని కలవదు, గురుముఖతగా కలుస్తుంది. గురువు చూపిస్తేనే దైవం కనబడతాడు, గురువు లేనిది కనబడదు. ఎలా అయితే ఇంట్లో ఉన్న దీపం వెలిగిస్తే దేవుడు కనబడతాడో, దీపం కొండెక్కనే దేవుడు మాయమవుతాడో, గురువు ఉన్నంత సేవే దైవం. అలా దీపం కొండెక్కే లోపల ఆ గురువు అనే దీపంతో మనలో ఉన్న జ్యోతిని వెలిగించుకుంటే మనకు దైవం ఎప్పుడు లోపల ఆత్మ సాక్షాత్కారంగా ఉంటాడు. అది గురువు యొక్క ఉపయోగం. అందుకని ఉండగానే చక్క పెట్టుకుంటాను, అందుకే చెప్తుంటారు. సరే, నిధులలో నిన్నే తలుతుమమ్మ, అమ్మ ఆదిలక్ష్మికి ఆడపడుచు అని అందరు సుకుమారి ఆదిపరాశక్తి వ్యాఘ్రస్వారి, పులినెక్కి తిరుగుతుంది వాహనం, సింహం కూడా. భక్తుల పెన్నిది అని కోరి మోదముతో తలతుమమ్మ చేరి అని అంటున్నారు. చాలా సంతోషంతో నేను తలుచుకుంటామమ్మా అంటున్నారు. అమ్మ ఆది అనాదియు నీవే, భవానీ శంఖ చక్రధారి, ఆది జగదంబ అర్ధనారి. మొదటి నుంచి ఉంది నువ్వే అమ్మా, అంత్యములో నువ్వే, ఆది నువ్వే, మధ్యలో ఉన్నది కూడా నువ్వే. ఆద్యంతరహిత భ్రామరి, భ్రామరి రూపం ఎక్కడొచ్చింది? శ్రీశైల భ్రమరాంబికాదేవి అంటారు. జనరల్గా పువ్వుని స్త్రీ రూపంగా చెప్పి తుమ్మెదని పురుష రూపంగా చెప్తారు, కానీ ఒక్క చోట మాత్రం మారింది. అది ఏంటంటే శ్రీశైలం. స్వామిని పువ్వుగా చెప్పి ఆ పువ్వు యొక్క పరిమళం కోసం భ్రామరిక దేవిగా అమ్మవారు వచ్చారని అర్థం. భ్రామరి రూపంగా వచ్చి అక్కడ, అందుకని అమ్మవారి గుడి వెనకాల వెళ్ళి, ఆ గర్భగుడి వెనకాల వెళ్ళి చూపెట్టి వింటే భ్రామరి శబ్దం వస్తుందని చెప్తారు సిద్ధులు, గొప్ప గొప్ప సాధకులు. ఎప్పుడైనా శ్రీశైలం వెళ్తే వెళ్ళామా, నీళ్ళలో మునిగొచ్చామా, శివుడిని ముట్టుకొని వచ్చామా, తుడి దర్శనం కదా అక్కడ, ఇవే చెప్తారు. కానీ సాధన పరంగా ఇలాంటివి మనం అక్కడ పోయి చెక్ చేసుకోవాలి. సాధన పరంగా అర్థమైందా? నీ తేజస్సు సకలమును అర్ధనారి. సరే, ఇక్కడ చిన్న స్కిప్ అయింది. ఆద్యంతరైతే భ్రామరీ దేవిగా అమ్మవారు శ్రీశైలం ఉన్నారు, భ్రమరాంబికాదేవి. అర్థమైందా? నీ తేజ సకలమును గైకొని సూర్యుడు మెరిసిపోవునమ్మ. అమ్మవారి యొక్క కొంచెం శక్తి తీసుకొని సూర్యుడు ఇంతగా వెలిగిపోతున్నాడు. అమ్మవారు నిజంగా మనం అమ్మవారు తపస్సు చేసి అలాంటి శక్తి మనకు వస్తే మనల్ని కూడా ఎవరైనా చూడగలుగుతారా? కోటి సూర్య ప్రభా మానసం అంటారు, అంటే అంత గొప్పగా అమ్మ వెళుతుంది. అమ్మ కుసుమ కోటికి పరిమళమొసగే సహజగంధివమ్మ. అమ్మవారు మన అదృష్టానికి సాధన అమ్మవారి గురించి బాగా చేస్తే అమ్మవారి యొక్క ఏంటది కురులు వాసన చూడమని అమ్మవారు ఇస్తారంట సాధకుడికి. అమ్మవారి యొక్క కురుల వాసన చూడగలిగితే అదృష్టం. అది కొన్ని కోట్ల మందిలో ఎవరో సాధకులకు ఒక్కళ్ళు దొరికింది అవకాశం. ఏరా నా కురుల వాసన చూస్తామని, అది గొప్పదైన సువాసన, సహజ సుగంధివమ్మ అంటారు. నేను అదే చెప్తాను, సాధన చేస్తుంటే ఇంట్లో అగరబత్తి వెలిగించకపోయినా, పూలు పెట్టకపోయినా, గంధాలు లేదంటే సుగంధ ద్రవ్యాలు వాడకపోయినా ఇంట్లో మంచి వాసన వస్తూ ఉంటుంది, అంటే దేవతలు వచ్చిపోయారని అర్థం. శివుడు అమ్మవారు అలా దేవతలు వచ్చి వెళ్తే ఇంట్లో ఆ ఫ్రాగ్రెన్స్ మెయింటైన్ అవుతుందంట. ఏమి వెలిగించరు, కానీ ఆ ఇంట్లో ఆ ఫ్రాగ్రెన్స్ ఎప్పుడు ఉంటుంది, అంటే అమ్మవారి ఇష్టమై వచ్చి కూర్చుంది, అయ్యవారు వచ్చి కూర్చున్నారు. ఇవి సాధకుడు సాధనలో అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్స్. ఒక్కొక్కసారి గజ్జల సౌండ్ వచ్చిందంట, ఒక్కొక్కసారి ధ్యానం చేస్తుంటే ఎవరు వచ్చి కూర్చున్నట్టు అనిపిస్తుంది, వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. ఇవన్నీ సాధకులకి తెలుస్తాయి.
ఎందుకంటే వాళ్ళు మెల్లమెల్లగా మనిషి యొక్క బుద్ధి నుంచి గొప్పనైన బుద్ధిగా మారుతూ సాధన చేస్తూ ఉంటారు, ఆత్మశుద్ధి అవుతున్నా కొద్ది. నీ మేని స్వేదములు స్వార్జనములైన భవదాహము బాపు. అమ్మవారి ఒంటి నుంచి వచ్చే స్వేదం మనకంటే గబ్బు, అమ్మవారి నుంచి వచ్చేది ఏంటి? గొప్పనైన కష్టాల్ని తొలగిస్తుంది, భవసాగరం నుంచి బయటపడేస్తుంది. నీ రెప్పపాటులో మెరిసి సమస్యనట లోకమంతా సుమ్మా. నీ రెప్పపాటులో ఇలా కళ్ళు అమ్మవారు కనురెప్పిలా మూసి తెరిచే లోపల లోకం పుట్టింది, మొత్తం అంతమైపోయింది. అమ్మవారి యొక్క కనురెప్పల మూత తెరుచుకోవడంలో ఇంత గొప్ప సృష్టి, ఇన్ని యొక్క యుగాలన్నీ వచ్చిపోయినాయి. కృతం, త్రేత, ద్వాపర, బ్రహ్మ చెలిపాడు, అందరూ చెలిపారు ఎన్నోసార్లు అమ్మవారి యొక్క రెప్పపాటలో. సృష్టి రహస్యం ఒకసారి మనం మాట్లాడుకుందాం, ఆయుష్యం అంతా ఎంతెంతుందో ఒక రోజు మనం చెప్పుకుందాం. నీ కనుబొమ్మ అమెరికా దేవేంద్రుడికి శిరోధార్యమవుగా. అమ్మవారు ఇలా చూస్తారంతే, దేవేంద్రుడు సరే తల్లి అని చేయడానికి వెళ్ళిపోతాడు, ఏం మాట్లాడకుండా. దేవతల రాజు దేవేంద్రుడు అమ్మవారు కనసైగల్లో నడుస్తున్నాడు. అలా అమ్మ శివకామి, నీ మనసు తెలిసి శంకరుడు మొసలు నౌరా అంటే నీ యొక్క మనసు ఎరిగి శివుడు ప్రవర్తిస్తున్నాడు అంటున్నాడు. చిన్మయి బ్రహ్మ విష్ణు పరమేశ్వరులచే నీ గుణములు కొనియాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులే నిన్ను ఎప్పుడు కొలుస్తుంటారు. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. శ్రీ శ్రీ మహారాజ్ఞివమ్మ, అద్భుత మహిమ చేతువమ్మ. గొప్పలైన మహిమలు చేస్తుంటావు, మనకి తెలియదు. ఒకసారి మన కష్టాలు వచ్చి ఏందమ్మా నిన్ను నమ్ముకుంటే ఇలాంటి కష్టాలు ఇచ్చావంటే దానిలోంచి నలుగురు చూపిస్తుంది, ఇంత కష్టం వచ్చినా వీడు నన్ను పట్టుకొని ఎలా ఉన్నాడు చూడు, వీడు ఎలా వెలిగిపోతున్నాడు చూడు. అలాంటి లీడర్లు చేస్తుందమ్మా. అందుకే కష్టాలు వస్తే ఎప్పుడే దేవుడు వదిలేమని కాదు, కష్టం వస్తే ఇంకా గట్టిగా దేవుడిని పట్టుకోవాలి. ఒకసారి నేను చెప్పాను, సత్యనారాయణ వ్రతం చేసి దొంగలు పడ్డారు, సత్యనారాయణ వ్రతం చేస్తే మాకు యాక్సిడెంట్ అయింది, సత్యనారాయణ వ్రతం చేస్తే నాకు కలిసి రాలేదు. కొంతమంది రకరకాలు చెప్తారు, ఈ గుడికి పోతే నాకు కలిసి రాలేదు, అలా ఇలా చెప్తుంటారు. ఎందుకు కలిసి రాదు? నీ అదృష్టం ఆ మాత్రం వచ్చిననుకో. అసలు మనకి చేసిన చెడ్డ పని ఏముందో, ఏ కష్టం రావాలో అమ్మవారు అయ్యేవారో అంత గొప్ప కష్టం నుంచి తగ్గించి ఆ మాత్రం బ్రతికించాలి. అలా బుద్ధి రానే రాదు మనకి. దేవుడి మీద నిందేశాడు. మనం చేసిన చెడ్డ పనులన్నిటికీ ఎవరు తిడతాం? దేవుడిని తిడతాం. చేయకూడదు, చాలా తప్పది. పాపం పోయి మళ్ళీ పాపం వచ్చింది, దేవుడు తిట్టినాడు, మళ్ళీ ఇంకో కష్టం వస్తుంది. ఇంత పట్టుకున్నావు చచ్చి చెడి, ఇంత కష్టపడి దేవుడు బాధ పట్టుకున్నావు, ఇంకొన్ని రోజులు నమ్మి పట్టుకో. ఎన్ని రోజులు? అమ్మవారి దొరికే వరకు, అయ్యవారి దొరికే వరకు పట్టుకో, మొదలకు. సరే, నిన్ను జీవేశ్వరులకు భిక్షమును సగే అన్నపూర్ణవనిది చూసారా, చెప్పుకున్న అన్నపూర్ణదేవిగా వచ్చి అన్నం పెట్టింది అందరికి. దుష్టులను దృంచు మహమ్మారి కోవిడ్ వచ్చిపోయింది. మహమ్మారి ఎందుకు వచ్చింది? మహమ్మారి దుష్టుల సంహారం కోసం మహమ్మారి వస్తుందంట అమ్మవారు. కానీ దీనిలో మంచి వాళ్ళు కూడా ఒకసారి వెళ్ళిపోతారు, ఎందుకంటే వాళ్ళ టైం అయిపోయింది కాబట్టి. అమ్మవారే కాలస్వరూపిడిగా వచ్చి తీసుకెళ్తుంది, శివుడే తీసుకెళ్తాడని కాదు. ఇప్పుడు అమ్మవారు ఏం చూపిస్తున్నారు? సృష్టికర్త బ్రహ్మ ఉన్నాడు, పుట్టిస్తున్న తల్లి. అలానే విష్ణు రూపిణి అంటే అందరికీ కళ్యాణం చేసేది, అంటే శుభములు ఇచ్చేది, కాపాడే తల్లి దుర్గమ్మ అన్నాం కదా. విష్ణు స్వరూపిణి అమ్మే, టైం వచ్చినప్పుడు పట్టుకెళ్ళిపోతుంది శివస్వరూపిణి అమ్మే అని చెప్పడానికి. యోగులకు చిద్రూపధారివి, జ్ఞానులకు ఆత్మగాను అమరి, భక్తులకు సౌందర్య లహరివమ్మ. భక్తులకి సౌందర్య లహరి. ఒకరోజు అమ్మ సౌందర్య లహరి కూడా మనం చెప్పుకుందాం అని చెప్పుకుంటూ, సర్వమంగళ మాంగళ్యే శివే సద్భార్గ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః చెప్పుకుంటూ ఈరోజు పురాణానికి శుభం పలుకుతాం. లోకాన్ని చూస్తాం. శుభంగా భవంతు. శాంతి శాంతి శాంతి.